అల్లు అర్జున్ తప్ప ఇంకేం లేవా? ప్రజా సమస్యలు ముఖ్యం కావా? రేవంత్ రెడ్డి మంత్రులు మోసం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు హరీష్ రావు మద్దతు. చీము నెత్తురుంటే శిబిరానికి వచ్చి పోవాలి. మెదక్ ఉద్యోగుల శిబిరంలో రేవంత్ను సవాల్ చేసిన హరీష్ రావు. ఇంకా దీన్ని ఎంత విచిత్రం అంటే రైతు భరోసా అడిగిన్లు అనుకోరు. రైతు భరోసా అడిగిన్లు. రైతు భరోసా అడిగితే అల్లు అర్జున్ పోనీ రుణమాఫీ అడిగితే అల్లు అర్జున్, 4000 పింఛన్లు అడిగితే అల్లు అర్జున్. 20 రోజులుగా ఈ 5వ తారీఖు రిలీజ్ అయింది సినిమా. డిసెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. 5వ తారీఖు నుండి ఇవాళ 24వ తారీఖు అంటే 19 రోజులు వేసుకోర్రు. ఇక 20 రోజులు అనుకోండి. 20 రోజులుగా అల్లు అర్జున్ చుట్టే తిప్పుతాను ప్రతి సమస్యను. నువ్వు ఏది అడిగినా అల్లు అర్జున్. మాకు రుణమాఫీ కాలేదు, అల్లు అర్జున్ తీసుకుపోయి జైలు వేసినాం. మాకు రైతు భరోసా ఇవ్వలేదు, అల్లు అర్జున్ ఎందుకు ఉపేక్షించాలి? పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? అసలు అల్లు అర్జున్కి బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది? ఇట్లా అల్లు అర్జున్ టాపిక్ తోటి డైవర్ట్ చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు ఈ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఒక ఇష్యూ జరిగిపోయింది, అది కోర్టు పరిధిలో ఉన్నది. దానికి న్యాయస్థానం బాధ్యత తీసుకొని న్యాయస్థానం తగిన శిక్షను అల్లు అర్జున్కి కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు తీరుస్తుంది. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో హైకోర్టు చూసుకుంటుంది. అల్లు అర్జున్కి ఏ శిక్ష వేయాలో హైకోర్టు తీసుకుంటుంది. కానీ అల్లు అర్జున్ పేరుతోటి ఇన్ని హామీల నాగం చేసి పడేస్తాను వీళ్ళు. ఇదే చెప్తాను, అల్లు అర్జున్ తప్ప ఇంకో వేరే విషయమే లేదా ఈ రాష్ట్రంలో. ఒక సినిమా స్టార్ చుట్టూ రాజకీయం ఎందుకు తిప్పుతున్నారు? ఏం ఆశించి తిప్పుతున్నారు? ఇన్ని సమస్యలు ఉన్నాక అల్లు అర్జున్ ఇదే పెద్ద సమస్యగా తిప్పుతున్నారు.